ఒక యాక్టింగ్ క్లాస్ 15 మంది చిన్న పిల్లలు మధ్యాహ్నం సాధారణంగా మొదలైన క్లాస్ రాత్రి హెలికాప్టర్లు, పోలీస్ సైరన్లు మరియు బుల్లెట్లతో ముగిసింది. అతను చెప్పాడు, నేను టెర్రరిస్ట్ కాదు, కానీ ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదు అని. నగరం మొత్తం షాక్ లో పడింది, ఎందుకంటే ఇది కేవలం ఒక బందీ ఘటన కాదు, ఇది ఒక మానసికంగా కూలిపోయిన మనిషి. సోషల్ మీడియా ప్రెషర్ మరియు నేటి సమాజం చూపిన డార్క్ రియాలిటీ కాదు. 30 అక్టోబర్ 2025 ముంబై పవైలో ఉన్న ఆర్ఏ స్టూడియోలో లిటిల్ స్టార్స్ యాక్టింగ్ క్లాస్ జరుగుతుంది. సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయం. పిల్లలు స్కూల్ కి వెళ్లి తిరిగి క్లాస్ కు వస్తారు. మేకప్, యాక్టింగ్ ప్రాక్టీస్, డైలాగ్ రిహర్సల్ సాధారణ రోజు. అక్కడే పనిచేసే వ్యక్తి రోహిత్ ఆర్య, సైలెంట్ వ్యక్తి, కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. యూట్యూబ్ లో కూడా వీడియోలు చేస్తాడు, మోటివేషనల్ అండ్ యాక్టింగ్ రిలేటెడ్ కంటెంట్. సుమారు మధ్యాహ్నం 12:15 అతను స్టూడియోలోకి వచ్చాడు. తలుపులు మూసేశాడు. మొదట ఎవరికి అనుమానం రాలేదు, కానీ ఆ తర్వాత అతను చెబుతున్న మాటలు వారికి షాక్ కి గురి చేశాయి. ఇవాళ ఎవరు బయటకు వెళ్ళకూడదు, నన్ను ఎవరు అడ్డుకోకండి అని. అతను పిల్లలు మరియు ట్రైనర్ల లోపల బందీ చేశాడు. సోషల్ మీడియాలో లైవ్ వెళ్ళాడు. అందులో చెప్పిన మొదటి మాట, నేను టెర్రరిస్ట్ కాదు, నాకు డబ్బు కావడం కాదు, నాకు న్యాయం కావాలి అని. అతను తనను యూట్యూబర్ అని పరిచయం చేసుకున్నాడు. తనపై జరిగిన అన్యాయాల గురించి మాట్లాడాడు. సిస్టమ్స్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నేను మానవుని, రాక్షసుని కాదు అని అన్నాడు. వీడియో వైరల్ అయింది. మొదట అది ప్రాంక్ అనుకున్నారు, కానీ స్టూడియో నుంచి ఎవ్వరు బయటకు రాలేదని తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. సుమారు మధ్యాహ్నం 1:45 పోలీసులకు మొదటి కాల్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వారు సైరన్ విన్నారు. పోలీసుల స్టూడియో చుట్టుముట్టారు. సీనియర్ ఆఫీసర్, క్యూఆర్టీ టీం మరియు బాంబ్ డిటెక్టివ్ యూనిట్ కూడా రాగా సీన్ హాట్ జోన్ గా మార్చారు. 3 గంటల పాటు నెగోషియేషన్ జరిగింది. పోలీసులు రోహిత్ ని మాట్లాడించే ప్రయత్నం చేశారు. అతను ఒక్క మాట చెబుతున్నాడు, నా మాట వినండి, నేను చెడు వ్యక్తిని కాదు అని. రోహిత్ గన్ లాంటి వస్తువుతో బెదిరించాడు, కానీ అది అసలైన ఫైర్ ఆర్మ్ కాదని తర్వాత తెలిసింది. అయినా సెకండ్లలోనే క్యూఆర్టీ టీం ఫైరింగ్ ప్రారంభించింది. రోహిత్ కాళ్ళు మరియు ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలింది. పిల్లలు సేఫ్ గా బయటకు తీసుకుపడ్డారు. అతని హాస్పిటల్ కి తరలించారు, కానీ అక్కడే రోహిత్ ఆర్య మరణించారు. పోలీసుల తర్వాత చెప్పిన వివరాలు షాక్ ఇచ్చారు. అతని దగ్గర ఎలాంటి బాంబు లేదని, రియల్ వెపన్ లేదని, కేవలం ప్రాప్స్ మరియు ఫేక్ గన్ మాత్రమే ఉన్నాయని తెలుసు. అతను తనతో పాటు కెమెరా కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు. ఆ ఘటన మొత్తం రికార్డ్ అయింది. ఆ వీడియోలో అతను చెప్పాడు, నా లైఫ్ లో ఎవరు వినలేదు, ఈ రోజు వినిపించుకోవాలనుకున్నా. మొత్తం ఘటన 3 గంటల పాటు సాగింది. 12:15 నుంచి 4:30 వరకు. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వేదింది. మానసిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నామా? సోషల్ మీడియా ఫేమ్ కోసం మనిషి ఎంత దూరం వెళ్తున్నాడు? రోహిత్ యూట్యూబ్ లో రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ అనే వీడియో చేసిన వారం తర్వాత ఇది జరిగింది. అతను డిప్రెషన్ లో ఉన్నాడని అతని స్నేహితులు చెప్పారు. సమాజానికి ఒక మిర్రర్ లాంటిది. మనమంతా లైక్స్, కామెంట్స్ వెనక పరువు తీస్తుంది, కానీ మనిషి మనసులోని క్షోభను చూడడం మర్చిపోయి. రోహిత్ ఆర్య కథ ఒక వార్నింగ్. ఫేమ్ కంటే ముందు మనసు ఉంది, లైక్స్ కంటే ముందుగా లైఫ్ ఉంది.